తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా నీలో ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమను తెలియజేస్తున్నాను. భూపాల్పల్లి జిల్లా సువార్త కొరకు మేము మనవి చేసినప్పుడు దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు ప్రార్థించి పాల్గొని ప్రయాసపడిన వారందరికీ ప్రేమను తెలియజేస్తున్నాం. కొంతమంది ఆర్థికంగా, కొంతమంది ప్రార్థనా పరులుగారు, కొంతమంది సేవలో ప్రయాసపడిన వారు అనేక మంది ఉన్నారు. తెలియజేస్తున్నారు. మరి ఈ క్యాంపు మన ప్రభు చక్కగా జరిగించారు. జిల్లా మొత్తం సువార్త ప్రకటించడానికి ప్రభు కృప చూపించినందుకు ప్రభు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. 268 గ్రామాలు సువార్త ప్రకటించడానికి కృప చూపించాడు. అందును బట్టి ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ప్రభువును స్తుతించాలని ప్రభువును ఆహ్వానం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఇప్పుడు మన మధ్యలో దైవదాసులు రూపసన్న గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ఈ గాస్పల్ టీవీ ద్వారా వినబడే అందరికీ మేలులు కలుగునట్లు మనం ప్రార్థన చేద్దాం. మరి ఆత్మీయంగా బలపడుతూ ప్రభు సాక్షులుగా వడిదిలుదాం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ధ్యానము కొరకు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి పరమగీతముల గ్రంథములో నుండి ఒక మాట మనం చదువుకొని ముందుకు సాగి వెళదాం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం. దేవా, మీడియా ద్వారా ప్రభువా మీ మాటలు తెలియజేయడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయమును బట్టి, సహవాసమును బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా గాస్పల్ టీవీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా వృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. టీవీ ద్వారా వినే వాక్యమునైనా ఫలభరితంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము చదువుకొని ఉండగా పరిశుద్ధాత్మదేవ వివరించడానికి సామర్థ్యత లేని బలహీనుడు కనులెత్తి మీ కృపాసింహాసనం వైపు చూస్తుండగా పరిశుద్ధాత్మదేవ ఆదుకోమని వాక్యమైన యేసునామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరమగీతము గ్రంథములో నుండి మనము చదువుకుంటున్న ధ్యానాల కొరకు ఉదయకాలంలో సూలమితిని గురించి మనము ధ్యానము చేద్దాం. సూలమితి ప్రియులారా అనగానే ఆమె పరిపూర్ణురాలు. ఏమండి, సూలమితి అనే పేరుకు పరిపూర్ణురాలు లేక సంపూర్ణరాలు లేక సౌందర్యవతి, నల్లదే కానీ సౌందర్యవంతురాలుగా మార్చబడిన సూలమితిని మనము చూడగలుగుతున్నాం. లేఖనాల్లో మనం గమనించినప్పుడు సూలమితిని గురించి ప్రియులారా ఆమె తన అన్నలు సూలమితిని తన తోటకు ప్రియులారా కావలికత్తిగా ఉంటే ఆ కావలికత్తిగా ఉన్న సూలమితి ప్రియులారా అన్నలకు లోబడని సూలమితిగా మనము చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, ప్రియులారా తోట కాయక ఉన్నట్లుగా మనం గమనించినప్పుడు తన అన్నలు ఏం చేశారంటే సూలమితిని పంపివేశారు. అంత మాత్రమే కాకుండా సొలొమోను దగ్గర ఒక ద్రాక్ష తోట తీసుకొని
ఆమెను ఆ ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచాడు. కావలి కత్తెగా ఉంటున్న సూలమెత్తిని ప్రియులారా, సొలొమోను ఒక సామాన్యుడిగా వచ్చి సూలమెత్తినితో పరిచయం కలిగి అట్లుగా మనము చూడగలుగుతున్నాం. సూలమితి అనే పేరుకు అండి పరిపూర్ణురాలు. ఎవరండి ఆమె? పరిపూర్ణురాలు లేక సంపూర్ణురాలు. ప్రభు నమ్ముకున్న తర్వాత సౌందర్యవంతురాలుగా అయినట్లుగా మనం చూస్తాం. అలాగైతే మన జీవితాల్లో మనము సంపూర్ణులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఉదయకాల ధ్యానములో మనము ముందుకు సాగి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అందుకు యేసు నీవు పరిపూర్ణులగుటకు కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. గమనించండి ప్రియులారా, మనము సౌందర్యవంతులు కావాలంటే, ఆయన సారూప్యములో మనం మార్చబడాలంటే, ఆయన కలిగి ఉన్న మనస్సు కలిగి ఉండాలంటే, ప్రభువుకు ఆయాసకరమైనవి ఏవైనా మనలో ఉంటే ఏమండి పరిపూర్ణులము సంపూర్ణము కాజాలం. మనం పరిపూర్ణులు కావాలంటే మనం ఏం చేయాలా? మనోనికి అవనస్తుడు పరుగున వచ్చాడు ప్రభు దగ్గరికి. ఏమండి పరుగున వచ్చాడు. వచ్చేమంటున్నాడు? చదువునైనా మాట. అందుకు యేసు నీవు పరిపూర్ణగుటకు కోరిన ఎడల మనం పరిపూర్ణులు కావాలన్నా, భక్తిలో ఉండాలన్నా, విశ్వాసంలో ఉండాలన్నా, నిరీక్షణలో ఉండాలన్నా, ప్రభు ఆయాసకరమైనది ఏదో అదేం చేయాలా? విడిచిపెట్టాలి. కాబట్టి గమనించండి, మనం ఎందుకు పరిపూర్ణులు కాలేకపోతున్నామంటే ప్రభు కొరకు ఇంకా విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టి పట్టుకోవలసిన పట్టుకుంటే నువ్వు నేను పరిపూర్ణులుగా ఉండగలుగుతాం. మనం పరిపూర్ణులుగా ఉండాలంటే మరొకటి ఏం కావాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన ఆ పరిపూర్ణకు అనుసంబంధమైన ప్రేమను, వీటన్నిటికీ పరిపూర్ణమైన ప్రేమ. మనం పరిపూర్ణంగా ఉన్నామంటే మనలో ఏముండాలా? యేసు క్రీస్తు ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమమయుడు కాబట్టి ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలా. మనం పరిపూర్ణులు కాగలుగుతాం. అందుకోసమే వీటన్నిటికీ అనుకూలమైనది ప్రేమ. ప్రేమ కలిగి ఉంటే నువ్వు సంపూర్ణుడవు, సంపూర్ణురాలవు, పరిపూర్ణుడవు, పరిపూర్ణురాలవు అవుతావు. అందుకోసమే సొలమితిలో ఒక శ్రేష్టత మనం గమనించాం. ఆమె పేరులో ప్రియులారా సార్థకమైనట్లుగా మనము చూడగలుగుతాం. ఆమె ఇప్పుడు పరిపూర్ణురాలు. యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు నేను కూడా ఏమి కావాలా? పరిపూర్ణులు కావాలి. చూడు, యాకోబు పత్రికలో ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగుచేయును. ఆ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని. మనం పరిపూర్ణమంటే మనలో ఇంకొకటి ఏముండాలండి? క్రియలు ఉండాలా. ఏముండాలండి? క్రియలు ఉండాలా. వర్షం వచ్చిందంటే కుంటల్లో నీళ్ళు ఉండాలా. మనం పరిపూర్ణమయ్యామంటే మన క్రియలు ఎలా ఉండాలా? క్రియలు పరిశుద్ధమైనవిగా ఉండాలి, పవిత్రమైనవిగా ఉండాలి, సువాసన కలిగించేటివిగా ఉండాలి. మన క్రియలు మన జీవితాల్లో క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. మన క్రియల ద్వారా మనం పరిపూర్ణము కాగలుగుతాం. మీ క్రియలు తీసి పరలోకపు తండ్రి మహిమపరచబడాలి. మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాం. మనం పరిపూర్ణులు కావాలంటే మన క్రియలు కూడా మార్చబడిన అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణులము కాగలుగుతాం. సొలొమితి పరిపూర్ణురాలుగా ఉంది. సొలొమోనుకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మనం పరిపూర్ణులుగా ఉండాలి.
చూడండి, మరో లేఖనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని, క్రియలు లేకుంటే నిష్ప్రయోజనం. పాట పాడినా, ప్రార్థనకు వచ్చినా, కానుకిచ్చినా ఏమి లేవదు. క్రియలు లేకుంటే నిష్ప్రయోజనం. సూలమితి క్రియలు కలిగి ప్రయోజకురాలుగా అయింది. ఏమైందండి? ప్రయోజకురాలైన సూలమితి, ప్రభువును ఆరాధిస్తున్న సూలమితి, ప్రభువును పూడుతున్న సూలమితి. అందుకని ఆమె సంపూర్ణురాలైంది. మనము సంపూర్ణులుగా కాలేకపోతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎవరిలో అండి? ఆయన వాక్యం ఎవడు గైకొంటాడు, ఆయన కట్టడ ఎవరు గైకొంటాడు, ఆయన విధులను ఎవరు వెంబడిస్తారు, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. అంటే ఇప్పుడు సూలమితి పరిపూర్ణుడు కావడానికి ఏమిటి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు. అలాగైతే మన జీవితాల్లో మనం ఈ అనుభవం కలిగి ఉండుట మనకెంతైనా ప్రయోజనకరం. ఈ అనుభవం ఆయన ఆజ్ఞలు గైకొనుచు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అప్పుడే పరిపూర్ణుడు. అంతే. ఆయన ఎలాగున్నాడో నువ్వు కూడా అలాగుండాలి. ఆయన ఎలాగూ జీవించాడో అలాగూ జీవించాలి. అప్పుడే మనము పరిపూర్ణమవుతాం. కానీ అలాగూ జీవించుకోకుండా పైకిగా ఉంటారు. చూడండి, మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. అక్కడే 10వ వచనం చదువునైనా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన కనుక తెలియదు. గమనించండి, మనం ఎందుకు పరిపూర్ణం కాలేకపోతున్నాం? సహోదరుని ద్వేషిస్తున్నాం, సహోదరుని తునీకరిస్తున్నాం, సహోదరుల గురించి చెడుగా చెప్తున్నాం. ఎలా పరిపూర్ణుడు కాగలుగుతావు? అవుతావా? పరిపూర్ణుడు కాలేవు, కాదాలవు. నువ్వు పరిపూర్ణురాలుగా ఉండాలంటే, పరిపూర్ణుడుగా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రియులారా, ఆయన వాక్యమును గైకొనేవారుగా, ఆయన వాక్యమును అనుసరించేవారుగా మన జీవితాల్లో ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు మనం ముందుకు సాగి వెలుగుతాం. అందుకని దేవుడైన యెహోవా ఆదికాండములో 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు చూడండి ఒక మాట. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడను నిందారహితుడవై ఉండుము. మనం పరిపూర్ణముగా ఉన్నామంటే నిందారహితులుగా ఉండాలి. మనం చాలాసార్లు పరిపూర్ణం కాలేకపోవడానికి కారణం ఏమిటి? మన మీద ఏమున్నాయండి? అయితే గమనించండి, కొన్నిసార్లు వస్తాయి, నిందలు వస్తాయి. యథార్థంగా ఉన్నా నిందలు వస్తాయి, కరెక్ట్గా ఉన్నా నిందలు వస్తాయి. వాటన్నిటినీ ఆయన పైవాడు చూసుకుంటాడు. పరలోకమందున దేవుడు చూస్తాడు, చూచి వాటికి ప్రతిఫలం వారికి ఇస్తాడు. కానీ మనకు కూడా యథార్థంగా ఉన్నట్లుగా దేవుడు చూశాడు కాబట్టి మనకు కూడా ప్రతిఫలం ఉంటుంది. అబ్రాహాము ప్రతిఫలం, ఆయన కలిగి ఉన్న ఆస్తి, ఆయన కలిగి ఉన్న సంతానం, ఆయన 2 సంతానాలు కలిగి ఉన్నాడు. ఈనాడు 2 సంతానాల ద్వారా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి.
ఎవరండి? దాయాదుల ద్వారానే యుద్ధాలు జరుగుతున్నాయి, వేరే వారి ద్వారా కాదు. గమనించండి ప్రియులారా, అబ్రాహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు, అంటే పరిపూర్ణుడు, అంతే పరిపూర్ణుడైన అబ్రాహాము. ప్రభువును వెంబడిస్తున్న మనం ప్రియులారా, మనము నిందారహితులుగా ఉన్నప్పుడు ప్రభువుని ఎంతో మహిమపరచగలం. ప్రభువును మనం ఎప్పుడు మహిమపరుస్తామో పరలోకపు ఆశీర్వాదం నీ కుటుంబం మీద, సంఘం మీద ఉంటుంది. ప్రభువును నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. ఆయన గణపరిచే అనుభవం కలిగి ఉన్నట్లయితే మనం పరిపూర్ణులమని వాక్యము చెబుతుంది. ఆయన గణపరిచే అనుభవం కలిగి ఉన్నామా? అది ఎంతైనా ప్రయోజనకరం, దీవెనకరం. ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. అందుకనే ప్రియులారా, అబ్రహాము గారు ఆయన 99 సంవత్సరాలప్పుడు కూడా ఆయన ఎదుట నిందారహితంగా ఉన్నట్ల. అంటే నిందారహితుడుగా ఉన్నాడంటే పరిపూర్ణుడు. చూడండి మరొక లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? పరిపూర్ణుడు. అలాగైతే పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు నీవు నేను కూడా పరిపూర్ణుడుగా ఉండాలనే దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకోసం యేసుప్రభువు వారు అన్నాడు, తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన కొండ మీద ప్రసంగములో ఆయన అంటూ అనేక సంగతులు మాట్లాడాడు. కానీ ఇక్కడ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండెదరు. ఆయన పరిపూర్ణుడు కనుక కాబట్టి మీరును పరిపూర్ణుడుగా. మనం పరిపూర్ణులుగా ఉండాలంటే లేఖనాలను అనుసరించి జీవించినప్పుడు మనం పరిపూర్ణులం అవుతాం. సొలొమోను సొలొమోను వెంబడించి పరిశుద్ధురాలుగా పరిపూర్ణురాలుగా ఉన్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూడగలుగుతాం. అలాంటి అనుభవం కలిగి ఉన్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీ పరలోకపు తండ్రి వెలుగు, మీ పరలోకపు తండ్రి సత్యము, మీ పరలోకపు తండ్రి మార్గము, మీ పరలోకపు తండ్రి జీవము. ఆ లేఖనాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు మనం ఏమవుతాం? పరిపూర్ణులము అవుతాం. చాలాసార్లు పరిపూర్ణులుగా లేకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఏమి ఉండాలి? పరిపూర్ణత లేదు. పరిపూర్ణత ఉందంటే ఆయన సారూప్యం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన సారూప్యం మనలో ఉంటుందో అప్పుడు మనం పరిపూర్ణులుగా ఉండగలుగుతామనే లేఖన సత్యాన్ని తెలియచేస్తుంది. మరో లేఖనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-11 వచనం. సహోదరులారా, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ఉండునుగాక. మన పరిపూర్ణులుగా ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి? తుదకు సహోదరులారా సంతోషించండి. ఎప్పుడు సంతోషించాలా? పౌలు పిలిపి పత్రికలో 4:4 అంటాడు, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషం. అప్పుడప్పుడు కాదు. బాగా ఆశీర్వాదం వస్తే, బాగా డబ్బులు వస్తే, పర్సు నిండా ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, అన్నీ సమకూడితే కాదు. శ్రమలో సంతోషం, దుఃఖములో సంతోషం, కన్నీటిలో సంతోషం. సహోదరులారా సంతోషించండి. ఎప్పుడు? యోబు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామమున మహిమ కలుగును గాక సంతోషిస్తున్నాడు అంతే. ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తన పాడాలి అంతే. సహోదరులారా సంతోషించండి. ఎలాగో సంతోషించాలి? జ్ఞాపకం చేస్తున్నాడు. ఏక మనస్సు కలిగి ఉండాలి. మనం పరిపూర్ణులు కావాలంటే ఏక మనస్సు ఉందా? భార్య భర్తల మధ్య ఏక మనస్సు ఉండదు కొన్నిసార్లు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఏక మనస్సు ఉండదు ఒకసారి. సంఘంలో ఏక మనస్సు ఉన్నది ఒకసారి. కానీ అది ఉన్నప్పుడే మనం పరిపూర్ణం. అందుకని ఇక్కడ కొరింథీయులతో మాట్లాడుతూ అంటున్నాడు, తుదకు సహోదరులారా సంతోషించండి,
సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు ఆయన తోడుగా ఉంటాడు. కానీ మీరు పరిపూర్ణులుగా కావాలి, సంపూర్ణులుగా కావాలి, అంతరంగమందు సౌందర్యము కలవారుగా ఉండాలి. ప్రభు కోరికను మనము నెరవేర్చేవారుగా ఉండాలి. షూలమితి అనగానే సౌందర్య మంత్రాలుగా మార్చబడింది. చూడండి, ఎఫెసీ పత్రికలో మరొక లేఖనాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. దేని కొరకు ఆయన నియమించాడు? సంఘము క్షమాభివృద్ధి పొందాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు కావాలంటే బైబిల్ స్టడీకి రావాలి, విజ్ఞాపనకు రావాలి, ఆరాధనకు రావాలి. మీరు ఎప్పుడు పరిపూర్ణలోనికి మార్చబడతారు? ఉపదేశకులు ఉపదేశిస్తుండగా ఆ లేఖనాలు అనుసరించి జీవించినప్పుడు ఏమవుతారండి? పరిపూర్ణులు అవుతారు. మనం పరిపూర్ణులు కావాలని దేవుడి నిర్ణయం, దేవుడి ఉద్దేశం, దేవుడి ప్రణాళిక. కాబట్టి మీరు ఏం చేయాలి? సంఘము క్షమాభివృద్ధి పొందడానికి, పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వడానికి ఆయన ప్రియులారా కొందరిని సేవకులుగాను, కొందరిని సువార్తికులుగాను, ప్రవక్తలుగాను ప్రభువు నియమించాను. ఎందుకోసం? సంఘము క్షమాభివృద్ధి పొందాలి. క్షమాభివృద్ధి అందులో సంఘములో ఉన్నవారంతా పరిపూర్ణులు కావాలని. ఏం కావాలండి? పరిపూర్ణులు కావాలి. దేవుని కోరిక, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. మనం పరిపూర్ణులు కావాలని దేవుడు మన కొరకు సువార్తికులను ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు, దైవ గ్రంథమైన బైబిల్ ఇచ్చాడు. మనము పరిపూర్ణులు ఆయన సారూప్యములోనికి మార్చబడాలని. అదెంత విశేషమైన కోరిక, దేవుని కోరిక. కొలస్సీ పత్రిక 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకు సేవకులు ఆతృత పడుతున్నారు? ప్రతి ఒక్కరూ పరిపూర్ణులు కావాలని. అందుకోసమే ప్రతి మనుషునికి క్రీస్తునందు పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. సంఘములో ఎందుకున్నావు? ఒకరోజు ఆయన ఎదుట నిలవబడాలి. సేవకులు లెక్క చెప్పాలి. ఎందుకు పరిపూర్ణులుగా కాలేదు? ప్రార్థనలో పరిపూర్ణులు కాలేదు, వాక్యంలో పరిపూర్ణ లేడు, ఆరాధనలో పరిపూర్ణంగా లేడు. ఒకరోజు సేవకుడు లెక్క చెప్పాలి. అలాగైతే నువ్వు నేను పరిపూర్ణులు కావాలనేది ప్రభు కోరిక. ప్రభు కోరికను మనం ఏం చేయాలండి? నెరవేర్చేవారుగా ఉన్నాం. షూలమితి జీవితంలో ప్రియులారా ఆమె పరిపూర్ణురాలుగా చేయబడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు పరిపూర్ణురాలుగా చేయబడింది? సొలొమోను చెప్పినట్టుగా తన జీవితంలో నడిచింది కాబట్టి పరిపూర్ణురాలుగా మార్చబడి ఉంది. ఆ యవనస్తుడు వచ్చాడు, అయ్యా నేను పరిపూర్ణులు కావాలని కోరిక ఉంది, అయితే నీ కోటి కొదువు ఉంది, నువ్వు వెళ్ళి అమ్మేసి బెదరికి ఇచ్చేసి నన్ను వెంబడించమన్నా. మిగులు ఆస్తి గలవాడు కాబట్టి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలుగుతాం. అలాగైతే ప్రియులారా యాకోబు రాస్తూ క్రియలు కలిగి ఉండాలనేది అంత మాత్రమే కాకుండా మన పరిపూర్ణులు కావాలంటే క్రియలు ఉండాలి, ప్రేమ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ సంతోషించు ఆనందించేవారుగా ఉండాలనేది ప్రభు కోరిక. అలాగూ మనం ఎప్పుడు ఉండగలుగుతామో అప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చబడుతాం. పరిపూర్ణులుగా మార్చాలనేది పరలోకపు తండ్రి కోరిక, దైవ సేవకుల కోరిక. నెరవేర్చాలనేది ప్రియుల ఇష్టపడుతూ ఉండగా మన జీవితాల్లో మనం పరిపూర్ణులము కావాలి. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు.
అప్పుడే ప్రభు ఆనందిస్తాడు. పరిపూర్ణులుగా ఉన్నామా? ప్రశ్న వేసుకుందాం ఉదయకాలంలో. పరిపూర్ణత లేనట్లయితే ఇప్పుడైనా మేము కూడా ప్రభు సారూప్యములో మార్చబడాలి. నేను కూడా పరిపూర్ణుడుగా ఉండాలి. సోలమితి పరిపూర్ణురాలుగా ఉంది. ఆయన భక్తులందరూ పరిపూర్ణులుగా మార్చబడిన తర్వాత మహిమలోకి వెళ్ళిపోయారు. నువ్వు నేను కూడా మహిమలోనికి ఒకరోజు వెళ్ళబోతున్నాం. ఆయన సన్నిధికి చేరుకోక ముందుగానే నువ్వు నేను పరిపూర్ణులుగా ఉండి మహిమలోకి వెళితే ఎంత ఆనందం. ప్రభు కోరిక అదే. సోలమితి ఎలాగో పరిపూర్ణురాలైందో, సంపూర్ణాలైందో, అంత మాత్రమే కాకుండా సౌందర్యవంతురాలుగా మార్చబడి ఉంది. ఉందా? అంతరంగమందు కోరేవాడు ప్రభువు. పై రూపాన్ని కోరేవాడు కాదు, పై అందాన్ని చూసేవాడు కాదు మన ప్రభువు. సౌందర్యాన్ని కోరేవాడు. కాబట్టి అట్టి సౌందర్యాన్ని మనమందరము కలిగి ఉండాలనేది ప్రభు కోరిక, ఇష్టము. పాపాలు విడిచిపెడతాం, ప్రభువును వెంబడిద్దాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదానికి వారసులుగా కావాలని ప్రభునామన ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షత కింద చక్కగా కూడిక జరిగించినందుకు మహిమా స్వరూపుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్నవారు, వినబోయేవారు, నాయనా టీవీలో వింటున్న బిడ్డలను మీరు ఆకర్షించండి, వాక్యం ద్వారా ఆకర్షించండి. పరిశుద్ధ ఆత్మదేవ మాట్లాడే ప్రతి మాటను నాయనా ప్రభువా వారు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని మీ కొరకు జీవించేది మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా నాయనా ఈ టీవీ పరిచర్య దినదినానికి ఆ వృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. అనేక మంది చూచి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులో ఉన్నట్టుగా కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్న ఎబ్రేజర్ దేవా, మీ పాదాలకు అనంత కోటి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అడుగు వాటికన్నా ఊహించి వాటికన్నా అత్యధికంగా దయచేయగల యేసయ్య పరిశుద్ధ నామను స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నైనా ఇక్కడ వింటున్న వారికిని, టీవీ చూస్తున్న వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.